దుర్గేష్ గారి ఇంట్రొడక్షన్ ఆగట్లా. ఆగుద్దేమో ఇప్పుడు అయిపోద్దేమో అనుకుంటే అబ్బే అంటే ఇంట్రడక్షనే 10 నిమిషాలు. దుర్గేష్ గారు ఎప్పుడు దిశానిర్దేశం చేయగా నాకు ఎందుకు భయం వేస్తాయి మాటలకి. రాజమండ్రి పార్లమెంట్ పరిధికి సంబంధించిన నాయకులకి, పెద్దలకి, ఆడపడుచులకి, మా మహిళా నాయకులకి, చాలామంది రావాల్సిన ఉన్న ఈ సభలో పరిమితమైన హాల్ ఉండడం వల్ల మనం పరిమితంగా పిలుచుకున్నాం. రాని మన జనసేన కుటుంబానికి, వచ్చిన ఈ జనసేన కుటుంబానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఒకసారి ఒక పార్టీ నడపటం ఒకసారి అనిపిస్తుంది, ఎట్లాగ పార్టీ పెట్టేసి ఇక్కడ దాకా వచ్చాం అనిపిస్తుంది. భగవంతుడు నా నుదుటిపైన రాసిన రాత అనుకుంటాం. చాలా బాధ్యతతోటి, ఇదేదో నాకు చాలాసార్లు చెప్తుంటాను, పదవుల గురించి కాదు, వీటి గురించి కాదు. మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని కథలు చదివి స్ఫూర్తిని చెందినవాడిని, ఒక భగత్ సింగ్ కథలు చదివి ప్రేరణ పొందినవాడిని. భగత్ సింగ్కి ఏ పదవి ఉంది? మనం గుండెల్లో పెట్టుకున్న స్థానం తప్ప. సుభాష్ చంద్రబోస్కి ఏ పదవి ఉంది? దేశం కోసం నలిగిపోయిన త్యాగం తప్ప. ఆ స్ఫూర్తితో వచ్చాను. దేనికి వచ్చి ఉంటానంటే, బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి, నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి, మనం ఏం చేయాలి, ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక పేద మనిషి, సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా, ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకొని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే, ఒకవేళ పదవి లేకపోతే పని చేయవా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇదే హాల్లో 2019లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా, ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం, దాదాపు మార్చిలో అనుకుంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి, నోరు మెదపాలంటే గుండెలో ఎలాంటి నిలబడ్డారంటే, శివంగుల్లో కొట్లాడారు. యువకులైతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా, పోతాయా, ఏమైతే అది అవుద్దని. తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా, పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది.
మళ్ళీ మీ అందరికీ కడ్గతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా కడ్గతిక్కిన కథ వినిపిద్దానికి పౌరుషం చచ్చిపోయింది అందరికీ లేదు కదా. నేను అంటే అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లేదు. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఎప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలియదు. అంటే ఎందుకంటే నేను మానవత్వం గురించి ఆలోచించాను. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే మనందరం కలిసి ఏకతాటిపైన ఉన్నాం. అలాంటిది నేను ఎంత సాహసం చేశానంటే బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామనే ఒక పిచ్చి. అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేను అనుకున్నాను ఎంత చదివినట్టు, ఏం చేసి చదివినట్టు అంటే, నేను వుల్ఫ్గాంగ్ వాన్ గోట్ అని ఒక జర్మన్ రైటర్ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఆయన చెప్పిన కోట్ బాగా ఇష్టం. బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. అంటే ఒకసారి విపరీతంగా ఆలోచించేసి విపరీతంగా తెలివితేటలు చూపించేసి మొత్తం కొంచెం ఏమి కాకుండా పోతాడు. ఒకసారి దూకేసాడు అనుకో, వాడు కొట్టేశాడు. చాలామంది మహానుభావులు మేధావులు చదివి పుస్తకాలు పురుగులైపోయి యాక్షన్ లేకుండా అనాలిసిస్కే పరిమితం అయిపోయి ఇళ్లలో మగ్గిపోతారు. సో నేను ఎంత నేర్చుకునే అని పెట్టుకొని నేను ఏదో ఒక టైంలో దూకేద్దాం పాలిటిక్స్ని దూకేసాను. పాలిటిక్స్ నేను ఎప్పుడు వచ్చాను పాలిటిక్స్కి? వన్ వాజ్ ఇన్ ఎర్లీ 30s. నాకు ఇప్పుడు అర్థమవుద్ది. నేను అసలు అవగాహన లేకుండా ఏది కూర్చోబెట్టంటే అప్పటికే నేను చాలా ఏమంటుందని జీవితాన్ని చూసేసాను అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటాను జీవితాన్ని చూసి పార్టీ పెట్టాను అనుకుంటాను. ఆ టైంలో 2007లో సిపిఎఫ్ పెట్టినప్పుడు సేమ్ పొలిటికల్ కమిట్మెంట్, సేమ్ పొలిటికల్ ఐడియాలజీ. అంటే ఈ దేశంలో సగటు మనిషి బలంగా ఉండాలి. ఈ దేశంలో సగటు మనిషి కష్టం వస్తే వాడు చెప్పుకోగలగాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ తెలిసినా, నాకు ఒక వార్డు మెంబర్ తెలిసినా తెలియకపోయినా సగటు మనిషి వ్యవస్థలకు నిలబడాలి, వ్యవస్థలు అతను న్యాయం చేయాలి. ఇలాంటి ఈరోజు చాలా ఏమైపోయింటే సహజంగా మనకు రావాల్సిన హక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనకి తెచ్చుకోవాలి, ఇవన్నీ సాధించుకోవాలి, పోరాట సాధించుకోవాలి.
ఇలాంటి 100 సమస్యలు ఇవన్నీ కూర్చోబెట్టి నన్ను ఆలోచించి ప్రేరణ కలిగించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. అసలు మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఉన్న స్టేటే ఒకటి, అది లింగ్విస్టిక్ స్టేట్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి చిత్తకొట్టి పంపించారు. తెలంగాణకేమో కనెక్ట్ అవ్వలేదు, విడిపోయాం. పోనీ తమిళనాడుతో కుదరలేదు, తెలంగాణతో కుదరలేదు, కనీసం ఆంధ్ర వాళ్ళతో కుదురుద్దా అంటే 3 క్యాపిటల్స్ ఉంటారు ఒకళ్ళు. పోనీ అది అయిపోయింది అనుకుంటే అంటే ఏకాభిప్రాయం లేదు ఇక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను నా గురించి ఆలోచించుకుని నాకు అసలు నిజంగా నాకు సూపర్ స్టార్టమ్ నాకు ఈ రోజుకి నేను కూర్చోబెట్టి సినిమాలకు వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఓజీలా కష్టపడితే ఓజీలాంటి సినిమాలు చేసుకోగలను. బట్ నాకు ఇష్టం సినిమాల కంటే కూడా జనంతో కష్టాలు, బాధలు, ఏడుపులు. గ్లోబల్ రికగ్నిషన్లు, గ్లోబల్ అవార్డులు ఎన్ని కొట్టినా కానీ ఒక ఊరు పేరు లేని ఒక గ్రామానికి, 70 సంవత్సరాల కరెంట్ లేని గ్రామానికి అధికారం వచ్చి కష్టపడి ఒక రోడ్డు వేస్తే అది ఒక ఆస్కార్ కొట్టినంత ఆనందం ఉంటుంది. డోలీల మోతకి గర్భిణీ స్త్రీలు నలిగిపోయి అలాంటి దాని రోడ్లు వేస్తే అది గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినంత ఉండదు. నేను ఇవి ఆశించాను. నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ I want to learn how to handle a party. I want to learn how to run a party. ఒక డాక్టర్ చదివి, MD చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏమవ్వకుండానే కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను. పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం, మనుషులు మాట్లాడటం, తిట్టించుకోవటం, ఎదురుదాడి ఎదురుకు కౌంటర్స్ ఇవ్వటం. నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. మన సంస్కారం వాళ్ళ మనుషులు ఎవరు అనడానికి ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు నన్ను తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే రాటు తెలిపోయింది. నాకు లోపల స్పందన పోయింది. నాకు అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే. మన ఈ మధ్యన ఒక విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు, నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు. హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు ఎప్పుడు. పలానోళ్ళు చెప్పారు నాకు, అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అని అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగుతుంది అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత,
మాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడాల. అండ్ అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. వృత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తీరాలి కదా, అబ్బా చాయిస్ ఎక్కడ ఉంటుంది. అలాంటిది కూర్చోబెట్టి మొన్న ఈ మధ్యన కూడా ఏదో చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడు. అంటే కులాల గురించి మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారా? కులం అనేది ఒక సామాజిక సత్యం, ఇట్స్ డామ్ సోషల్ ఫ్యాక్ట్, అది సత్యం. అందుకే దాన్ని ఏం చేయలేదు. దానికి మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ వార్డులో ఏ కులం ఉంటుందని మీరు అడగరా? నేను అది అందరిలా కాకుండా నేను ఓపెన్గా చెప్తాను అంతే. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతాడు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు, క్యాన్సర్ ఉందా, లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాను. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు. మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నువ్వేం చేసావు నీ కులానికి, నువ్వేం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నేను చెప్పాను అసలు ఎప్పుడన్నా నేను? సంతోషం, బతకనివ్వండి. మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే 10 మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు, సంతోషం ఏముంది? మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి, మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనివ్వండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. అలసిపోతాను కదా సార్, కానీ వదలను, అది కూడా ఉంది నాకు. అలా వదలను కాబట్టి ప్రధానమంత్రి గారు నన్ను చూసి ఇష్టపడుతున్నాను. ఒక ఆడబిడ్డ ఎక్కడో ఒమాన్లో ఇరుక్కుపోయి, నూర్జహాన్ సమ్ పేరు మర్చిపోయాను, ఒక ముస్లిం ఆడబిడ్డ ఒమాన్లో ఇరుక్కుపోతే, అన్న నన్ను నేను చేసుకున్న ఎంప్లాయీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, నాకు కొట్టేస్తున్నాను అని చెప్పి ఏడుస్తుంటే ఏడుపు కదిలిపోయాను నేను. ఆ వీడియో నా దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్తే జన సైనికులు ఎంటైర్ మెషినరీ కదిలి ఆడబిడ్డని తీసుకొచ్చారు, ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు 100 మంది తిట్టిన ఒక ఆడబిడ్డ ఆనందంతో చెప్తుంది కదా, చిన్న కన్నీళ్ళు, అది చాలు నాకు. ఒక 100 అవమానాలు తట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర టీవీ ఛానల్స్ లేవు. నేను చాలాసార్లు చూస్తుంటా, ముందు నన్ను ఎవరిని మెచ్చుకొని తెగ విశ్లేషకులు ఉన్నారని నాకు భయం వేస్తుంది, వీళ్ళ తర్వాత ఫ్యూచర్లో తిడతారు నేను. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్, అక్కర్లేదు నేను చూడండి నా భయం, ఎందుకంటే వీడు తర్వాత తిడతాడు అన్నాడు. అంటే అది ఏమైపోయిందంటే మైండ్ అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఈ మధ్యన మా విశ్లేషకులు, మన పేరు మర్చిపోయానండి, ఎవరు ఏమో 2-3 పేరు, ఓకే ఓకే, ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు, ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు? వద్దులే, లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు నేను ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏముంటాడు కూర్చోబెట్టి లోపల బావులు, అట్లా నేను కూడా ఏదో మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుందండి. ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే, అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని దాదాపు అన్ని రాష్ట్రాల్లో
బోణీ లేని చోట ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ వాజ్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికంటే మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు, అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా? అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చెన్నాలి. అయినా వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి ఏంటి? ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి
ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి, నేను సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం, నాకు తెలిసింది అది. అది ఎక్కడి దాకా తీసుకెళ్తా అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ. అలాగే జనసేన మీద ఉట్టిన కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే, నేను మీకు ఈరోజు నీ సభాముఖంగా, రాజమండ్రి సభాముఖంగా మీకు మాట చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కదా, దానికి తగ్గ కాన్సిక్వెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది దీన్ని మీరు తర్వాత నన్ను తిట్టుకోండి, తిమ్ముకోండి, కానీ నాకు కోపాలు ఉంటాయి కదా, నాకు బాధలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా. అంటే మీరు ఇష్టానికి వెళ్ళిపోయి ఒక కొట్టేసి వెళ్ళిపోతే, మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతే భరిస్తూ ఉంటామా? అంటే ఇన్షర్ట్ వేసుకొని, లేదంటే తెల్ల జుబ్బా తెల్లాలు చేసుకుంటే మా గుండెల్లో ఏడుపులు ఉండవా? మా గుండెల్లో కన్నీళ్ళు ఉండవా? మా గుండెల్లో మా కడుపు మంట ఉండదా? మీకైనా కష్టాలు, కన్నీళ్ళు? మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదు, భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా? అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా? అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష అది. రోడ్డును పోయి ప్రతి ఒక్కడు ఇట్లా అంటామంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంతకాలం భరించాం. చాలా కాలం చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అని. ఇది నేను సరదాగా చెప్పలా, అదేదో సినిమా డైలాగులుగా చెప్పాలి. నాకు ఉన్న చిరాకు, విసుగు. ఎందుకంటే చాలా సగటు మనిషి కోపం నాది. భరించి 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 ఎంతకాలం భరిస్తాం? దేనికైనా హద్దు పొద్దు ఉండదు ఎవరికైనా. కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నేదో సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు, మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే, పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళు. అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీని నమ్మితే దాన్ని ఎక్కడ దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించాను. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే, మటుకు ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండద్దు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకు వెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. ఇక నేను చాలా చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను. ఇక్కడ ఇట్స్ ఎనఫ్ అనిపించింది నాకు. మీరే అవాయిడ్ చేసి నా దాకా తీసుకురాకండి. నేను దీన్ని ఇంకెందుకంటే మరి 12 ఎందుకు చెప్తున్నానంటే,
మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకళ్ళు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే, పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నవాళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తుందనే ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఈ అలయన్స్ పని చేయదని చెప్పేసి మీకు విశ్లేషణ నుంచి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం, భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయనకు సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లుగా చూశాను నేను, నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు అలా ఎలా కుదురుద్దా? అన్నీ మీ కన్వీనియన్స్కే, అన్నీ మీ కన్వీనియన్స్కే. మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేము అందరం మీ ఇష్టానికి కూర్చొని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను, ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకొని తక్కువ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు, అది నీ కెపాసిటీ. అది నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాలు పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చాను. మీరు రాగలరా? నన్ను విమర్శించే మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ. ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈరోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడి గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతే ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొడను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు, నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చాయి. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్, సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్
మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంట. నువ్వేమంటావు నేను అదే అంట. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోతుంది. ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథల కథ ఉంటుంది. ఆయన వెళ్తా ఉంటే ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి, ఈ ఊర్లో ఒక పాము ఉంది, నాగు పాము ఉంది, అందరినీ కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే నాగుపాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగుపాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుంది. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందను. ఆయన అన్నదేనంటే కాటేయొద్దని బుసగొట్ట పని చెప్పలేదు కదా. అంటే కనీసం అంటే మనం వదిలేస్తే ఇంత చావు కొట్టేస్తారు. ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు, ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు. జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా, మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. నాకు విసుగ్గా ఉంటాయి అన్నీ. అంటే నేనేమో మీ సంవత్సరం జరిగే ఒక ఈవెంట్కి వస్తేనేమో పర్లేదు, కొంతకాలం వెసులుబాటు ఉంటుంది, మన గురించి ఏం చెడ్డగా రాయకుండా. ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఎందుకు ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి నాకు. నేను కూడా ఇక్కడ దాదాపు పెరిగి 30 కనీసం ఒక రీజనబుల్ వయసుకి వచ్చిన తర్వాత ఒక 3.5 దశాబ్దాలు నాకు అందరూ తెలుసు కదా, అందరి జీవితాలు తెలుసు కదా, వ్యక్తిగత జీవితాలు ఎందుకు మాట్లాడినాయని ఊహించని వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఇవన్నీ అతనికి ఎలా తెలుస్తాయి నాకు తెలుస్తాయి అంతే. కానీ అది నా సంస్థ, నా సంస్కారం ఏంటంటే మాట్లాడనివ్వదు అంతే. అందుకని దయచేసి జనసేన నాయకులకు కానీ ఇంకా మీరు మెత్తగా ఉండకండి. నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నాను కాదు, గట్టి పడుతున్నాను అర్థం. ఒకసారి నేను కామ్గా ఉన్నానంటే నేను సహనంగా ఒక సరైన సమయం కోసం చూస్తున్నాను అర్థం, అంతేగాని బలహీనత కాదు నాకు అది. 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్లో కొన్నిసార్లు ఇబ్బందులు నన్ను పట్టించుకోవట్లేదు అని ప్రతిసారి చెప్తా ఉంటే నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా నేను ఒక వ్యక్తిని పెడితే మనోహర్ గారిని పెట్టాను చాలాసార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద ఒక కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాతో నాకేదో చేయడానికి. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనవాళ్ళే ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేనేమనుకున్నానంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నడపాలి అంటే ఒక మిలిటరీ యూనిట్ నడిపినట్టు డిసిప్లిన్ కావాలి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది, నేను చెప్పాను కదా, దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. బలపడటం అంటే కూర్చోబెట్టి పదవులని కాదు, ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఉండటం. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. నేను ఎప్పుడు చెప్పి ఎంత పేరున్నాగా నాకు ఎప్పుడు ఆకలి, నా పౌరుషం పోలేదు, నా కొట్లాడే గుణం పోలేదు నాకు, ఇంకా పెరిగిందే. కానీ అలాంటిది పదవులు ఇవ్వగానే అందరూ కామ్ అయిపోయి హుందాగా పెద్ద మనుషులు అయిపోయారు. దానికైతే జనసేనకి మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఏం గుర్తొస్తుంటే ఒక ఆడబిడ్డ తన చిన్న ఒక 4 ఏళ్ల బిడ్డని చంకనేసుకొని అర్ధరాత్రి జనసేన జెండా పట్టుకుంటే అమ్మాయికి హోటల్ పైన చూస్తుంటే ఆడబిడ్డని, ఆడతల్లిని, వాళ్ళు కదా నా బలం అనిపించింది. వాళ్ళు కదా, వాళ్ళ కోసం కదా నేను బతకాలనిపించింది. అందుకనే ఇప్పుడు ఇందాక మన లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి జనసేన లోకల్ బాడీస్ ఎలా పనిచేసినాయి,
1924 లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చి మీరు ఎలా కొట్లాడారు? గెలవడానికి కొట్లాడలా, పోరాటానికి కొట్లాడారు మీరు. ఆత్మగౌరవం కోసం కొట్లాడే మేము నిలబడితే నువ్వెవడరా మమ్మల్ని ఆప్ చేయడానికి? మనల్ని ఎవడరా ఆపేది? నువ్వెవడరా మమ్మల్ని ఆపేది? ఇంతే. దీనికోసం జస్ట్ ఒక పంతంతో కొట్టారు. ఆ స్పృహ మీరు కోల్పోకండి. ఆ జనసేన మూల లక్షణం. కూర్చోండి 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 కూర్చోండి. కుటుంబం నాకు బాధలు లేకుండా ఉంటాయా? నేను నవ్వుతున్నాను కానీ నాకు బాధ లేదని కదా గుర్తుపెట్టి. కుటుంబం నడపాలి కదా. కుటుంబం నడపడం రాష్ట్రాన్ని నడపటం కదా. 5 కోట్ల మంది ప్రజలు నడపటం కదా. 5 కోట్ల మంది తాలూకు ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం కదా. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురం మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి. దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా. మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు నాకు ఇబ్బంది నేను చెప్పాను కదా, నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు నేను చెప్పాను. నేను ఇచ్చినప్పుడు మనసా వాచ కర్మ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా. నేను అలా చేయను, ఇంకా నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అది కాదు. నువ్వు చేయి కదా. ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో. అందరికి సెన్సిబుల్గా ఉండాలి గొడవ. నీకు నచ్చో నాకు నచ్చే కాదు, ప్రతి ఒక్కరికి అది చాలా పద్ధతిగా ఉంది, కరెక్ట్గా ఉంది. అది వాళ్ళు మనం మద్దతు తెలపాలి. ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ వ్యవస్థ మీద పెట్టలేం. అది ఒక క్రిటికల్ మాస్కి రీచ్ అయిపోయింది, అప్పుడు చూద్దాం. అలాంటి మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. క్రిటికల్ మాస్ అని తెలుగులో ఏంటంటే ఒక తారస్థాయి. తారస్థాయి కంటే కూడా ఇంకో మంచి పదం మర్చిపోయాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాం, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిదైతే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. కూర్చోము, మనకు అప్పుడు సహృదయం, మనకు అప్పుడు బలం వస్తుంది. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మనం గెలవగలమో మీరు అన్ని పరీక్ష చూసుకోండి, అన్నీ పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాలని నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఇప్పుడు ఇందాక ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. వీళ్ళందరినీ కూర్చొని చేసేటప్పుడు ఇంకోటి చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ వెళ్తే మీరు చేసి ఇక్కడ. అంటే ఇంక నాకేమనిపించింది అంటే, అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావడం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈరోజు. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ రెడ్డి గారిని ఒక మాట అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే, కొంతమంది వాళ్ళు యూత్ వింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పొడి చేస్తామన్నా, మేము తక్కువ వాళ్ళం కాదన్నా అని చెప్పి అసలు గిడ్డలు నూరేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా పార్క్లో నేను కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నాను అనగానే సాయంత్రికి అందరూ పారిపోయారు నా పక్క నుంచి. ఒక్కళ్ళు లేరు. అంత ధైర్యవంతులు ఒక్కొక్కరు. నేను ఒక్కడే కూర్చున్న తర్వాత ఇది హ్యాండిల్ చేసుకున్న తర్వాత కొంతమంది తెలంగాణ యువత వచ్చారనుకున్నది వేరే విషయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ తట్టుకొని వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తున్నా. ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్, అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి, అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి. ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా. దేనికి? ప్రతి పార్లమెంటు కమిటీలో కొంచెం అవగాహన ఉన్న, సీనియారిటీ ఉన్న కొంతమంది నాయకుల్ని, నేను చెప్తే నా మాట వినేవాళ్ళు కొంతమంది పంపిస్తున్నాను. వాళ్ళతో పాటు కనీసం ఒక పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ కోసం వెన్నంటే ఉన్న సాధక్స్ని, పార్టీ మెంబర్షిప్లో కన్సిస్టెంట్గా ఉన్న వ్యక్తుల్ని ఒక 3 కొంతమంది పార్టీకి పనిచేసి కొంత అనుభవం ఉన్న కొంతమంది స్థానిక రాజకీయాలను ఒక 3 నాయకుల్ని, ఒక 7 మంది. వీళ్ళు ఎలా పంపిస్తున్నారంటే, వీళ్ళు పార్లమెంటరీ కమిటీ కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సాధక్స్ ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ పనులు చేశారు, సపోజ్ మీరే ఉన్నారు ఇక్కడ, మీరు కూర్చోబెట్టి నేను ఈ పనులు చేశాను కూర్చోబెట్టి ఈ కమిటీకి మీరు ఇవ్వండి, డిపెండింగ్ ఆన్ మీ నియోజకవర్గానికి సంబంధించిన వరకు. నేను పలానా రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, నేను పలానా గ్రామం, పలానా మండలం, పంచాయతీ ఇక్కడ వచ్చాను, ఈ కమిటీకి ఇవ్వండి. వీళ్ళకి సహకరించడానికి ఒక 20 మంది సాధక్స్ని పెట్టాను, స్ట్రీమ్లైన్ చేయడానికి. ఒక రూమ్లో ఇలా కూర్చుంటే వేదిక పైన ఒక 7 మంది ఉంటే సహకరించడానికి. దేనికంటే ఎవరు పని చేశారో నేను నాయకుల్ని పంపించట్లేదు. నేను మనోహర్ గారిని పంపిస్తే మనోహర్ గారికి 10 మంది తెలియచ్చు, 25 మంది తెలియచ్చు. కానీ నేను పనిచేసిన ఒక 5 మంది సాధకులను పెడితే ఇబ్బంది అవుతుంది. నేను 20 మందిని పెడుతున్నాను. దానికి తోడు నేను 3 రకాల చెక్లు చేస్తాను. అందరి ఆమోదయోగ్యం తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి వీళ్ళు ఇన్ఛార్జ్, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయగలడు, కొంత ఖర్చు పెట్టగలడు అతని కోశాధికారిగా, కొన్ని చేయగలడు అతను, కొన్ని సెక్రటరీ, ఇట్లా కొన్ని స్ట్రక్చర్ చేశాను. నేను ఇది 2007 నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్ట్రక్చర్ని రియలైజ్ చేయడం కోసం.
12-14 సంవత్సరాల తర్వాత ఐ వాంట్ రియలైజ్ దిస్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా అందరూ మీరు చెప్పినట్టు చేశాను, ఈసారి మటుకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఇదే చెప్పాను, వ్యూహం నేను వేస్తాను, మీరు పాటించండి. ఇంకా నన్ను క్వశ్చన్ చేయొద్దు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు కానంటే నేను ఒకసారి మీకు, ఎందుకంటే నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయం మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి. అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది అంతే, రూల్ అంతే. నాకు ఈ వ్యక్తి నచ్చలేదండి, అందరూ నాకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీరు కూడా నచ్చరండి, దానికి ఏం చేయమంటారు అండి. కొంతమందికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నచ్చరు, అది ఏం చేస్తాం? అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, బాధ్యతలు ఉంటాయి. నాకు ఈ జిల్లా కలెక్టర్ నాకు నచ్చలేదండి, మీకు నచ్చకపోతే జిల్లా కలెక్టర్ పని చేయాలి, తప్పదు. అందరూ మనకు నచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే పొలిటికల్ పార్టీలు అన్ని పదవుల్లో మీకు నచ్చేవాళ్ళు ఉంటారు, మీకు ఆమోదయోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని అధిగమించి మనం ఎలా ముందుకు వెళ్తాం అనేది. అందుకని 25 పార్లమెంటరీ సెలక్షన్ కమిటీస్ వీళ్ళు సెలెక్ట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చే ప్రతి ఊర్లో పంచాయతీలో ఉండే సాధక్స్ దగ్గర నుంచి 100 చేసిన వాళ్ళు, 200 చేసిన వాళ్ళు అందరూ నాకు తెలియాలి. దాదాపు 20,000 మంది ఉన్నారు, 21 lakh ఉద్యమి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చాలా బలంగా చేసి పెడతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రారంభిస్తాం. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించి. అంటే స్వాతంత్ర సమరాలు ఎలా చేస్తూ మన స్వాతంత్ర పండగ జెండా పండుగ ఎలా చేయాలంటే మన కార్యవర్గంతో చేసుకుని ప్రతి ఊళ్ళో మన కార్యవర్గంతో చేయాలి, అంత బలంగా చేద్దాం. అందుకని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. అలాగే మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఇది మాట్లాడాలంటే ఐ ఫైండ్ వే టు మెకానిజం ఒకటి పెడతాను, మీరు దాంట్లోనే మాట్లాడాలి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు ఎందుకు నేను ఒంగోలు టీంని అంతా సస్పెండ్ చేశానంటే, వాళ్ళకి వే అవుట్ ఉంది, చెప్పుకునే విధానం ఉంది, అన్ని దాటి వాళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు తగ్గి జనసేన పార్టీని కూడా తగ్గించడం వల్ల నేనేం మెసేజ్ అంటే, మీ వల్ల పార్టీ పెరుగుతుందా, నా వల్ల పార్టీ పెరుగుతుందా, అది మీరు ఆలోచించుకోవాలి. అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్. జనాల్ని మీరు కన్విన్స్ చేయగలరా ఓట్ల కోసం? నేను కన్విన్స్ చేయగలనా? నన్ను అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకోడు, విభేదించడు, నేను చెప్పింది వింటాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నేను వెరీ స్ట్రిక్ట్ పార్టీ లైన్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, దయచేసి అందరూ దాన్ని పాటిద్దాం. విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. విభేదాలని దానికి సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది, అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అది అట్లయితే జనసేనకి కష్టం అవుతుంది. బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ డిసిప్లైన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు రావచ్చు, ఒక బలమైన నాయకుడు తన కార్యవర్గంతో రావచ్చు, అతను వెళ్ళిపోతే ఆ స్థానం ఖాళీ అవుద్ది, కానీ జనసేన పార్టీ ఖాళీ అవ్వదు. నేను అట్లాంటి పార్టీని డెవలప్ చేస్తాను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మనస్ఫూర్తి దీన్ని మీరు సహకారం అందించమని కోరుకుంటాను. అలాగే ఒకరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు కూర్చోబెట్టి సామాజిక మాధ్యమాల్లో దానికి ఒక తప్పుడు వార్తలు రాయించి, ఎందుకంటే ఇవన్నీ నవేడేస్ ఇవన్నీ తెలిసిపోతాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ప్రతిదానికి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఏం చేశారు, ఆధారాలతో సహా, టైం లైన్తో సహా చెప్పగలను. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, కూర్చోబెట్టి సింపుల్ సాఫ్ట్వేర్ పట్టుకొని దానికి కూర్చోబెట్టి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లాంటిది కానీ మనం కూర్చొని అప్లై చేస్తే డిజిటల్ స్టాంప్తో సహా వచ్చేస్తాయి. అంత ఈజీ ఎక్స్పోజ్ చేయటం. అందుకే దయచేసి నాయకులు కొంతమంది చేస్తూ ఉన్నారు ఇన్ బిట్వీన్, దయచేసి అన్నీ చేయకండి. అలాగే ఒకళ్ళు పడకపోతే టీవీల్లో మీకు మీరే ఇవ్వకండి. అందుకే ప్రతి టీవీలో ఉండేవాళ్ళు నాకు మనిషి ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళు చెప్తారు నాకు వచ్చి, ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే, అదేంటి సార్ ఆయన ఇచ్చారు కదండి, మీ పక్కనే ఉంటారు, ఆయన ఉంటారు, అంటున్నారు. కాకపోతే వాళ్ళు కనిపించిన నేనేం చెప్పను, వింటాం అంతే. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను క్షమిస్తాను, అర్థం చేసుకోగలను. ఇక స్థాయి దాటితే మటుకు తప్పదు, మనం దారులు వేరు చేసుకోవాలి, తప్పదు. అక్కడ దాకా వెళ్ళకుండా అందరం
సరి చేసుకుందాం, జనసేనని బలోపేతం చేసుకుందాం, పటిష్టం చేసుకుందాం. వచ్చే రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని బలంగా ప్రదర్శిద్దామని తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుని జై హింద్, జై జనసేన.